అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రైతులకు గుడ్ న్యూస్, ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇటీవల ఏపీలో భారీ వర్షం కారణంగా పలుచోట్ల వరదల బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరదల వల్ల వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. అయితే ప్రకృతి వైపరీత్యాలలో మొదటిగా నష్టపోయేది రైతులే. వర్షాలు, ఎండలో, వరదలు ఇలా రకరకాల వాతావరణ పరిస్థితులతో అన్నదాతలకు ఆరుగాలం కష్టమే. కావున రైతన్నల నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వాలు బీమా పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అయితే రైతులు పంట బీమా సదుపాయం పొందేందుకు ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఈ క్రాప్ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇక ముందుగా నిర్ణయించిన ప్రకారం ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ క్రాప్ బుకింగ్ నేటితో అంటే 15 సెప్టెంబర్తో ముగిసింది. అయితే ఇంకా పలుచోట్ల పంటల నమోదు చేయాల్సి ఉన్నందున ఈ గడువును మరో 15 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పంటల బీమాతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ, పంట కొనుగోలుకు ఈ క్రాప్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో పంటలు సాగు చేసే రైతులు అందరూ తప్పనిసరిగా ఈ క్రాప్లో పంటల వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.